హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి? స్నేహితుడంటేనే మంచివాడు. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు కానీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ నేమ్ని కామెంట్ చేసి పక్కన లవ్ సింబల్ పెట్టండి. ఎంతమందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో నేను తెలుసుకుంటాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ప్రాజెక్ట్ని అండ్ పార్టికల్స్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడుతున్న కైన్ మాస్టర్ అయితే ఇది చాలా బాగుంది. దీని గురించి ముందు పూర్తి సమాచారం అయితే ఇస్తాను. చూడండి, క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి పైన ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్న మీ ఫోన్ మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే 2024 ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయితే ఓకే ఇలా వస్తుంది. మీరు చేయాల్సింది వీటిల్లో ఫోటోలు మార్చాలి. ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఇచ్చే కైన్ మాస్టర్కి ఎడిట్ చేసేటప్పుడు మీకు పైన కైన్ మాస్టర్ అని చూపిస్తుంది. ఎడిట్ చేసేటప్పుడు ఇందులో ఉన్నప్పుడు ఓకే, అది సేవ్ చేసేక రాదు కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు ఇక్కడ ఎడిట్ చేసుకునేటప్పుడు వచ్చినా అవుట్పుట్లో రాకూడదు. సో దాని గురించి అయితే అభ్యంతరం లేదు. అలా వచ్చినా కూడా ఏం కాదు, వాడుకోండి, తీసేయొద్దు. అది గుర్తుంచుకోండి. తర్వాత ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది క్లిక్ చేసి బ్లాక్ ఇమేజ్ని ఇది క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేసి మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు నేను ఫొటోస్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మీకు ఫొటోస్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది చూడండి, ఇలా రివీల్ అవుతుంది. మీరు ఫోటో మారిస్తే చాలు, అదే రివీల్ చేస్తుంది. ఇంకో ఫోటో అండ్ రీప్లేసు, మళ్ళీ ఇంకొక ఫోటో దగ్గరికి వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఇలా అది రివీల్ అవుతుంది. ఇట్లా రీప్లేస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్కి మీ ఫొటోస్ని మీ ఫ్రెండ్షిప్ అంటే మీ ఫ్రెండ్తో మీరు దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని రీప్లేస్ చేసుకోండి. అయితే మీకు ఒక చిన్న సలహా చెప్తాను. మీరు ఫొటోస్ని డైరెక్ట్గా ఉన్నవి ఉండకుండా పెట్టకుండా ఏం చేస్తారంటే మీరు రీప్లేస్ అంటే రీసైజ్ చేసుకోండి. రీసైజ్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫోటోలు నీట్గా వస్తాయి, ఎఫెక్ట్ అనేది నీట్గా వస్తుంది. సో అది ఎలానో మీకు తెలియకపోతే రీసైజ్ చేసే వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఫోటో రీసైజర్ గురించి. ఆ వీడియో చూసి ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి మీ ఫొటోస్. అప్పుడు బాగుంటుంది. ఆ వీడియో చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఫోటో రీసైజర్ ఓకే, అది చేసుకోండి. ఇప్పుడు నేను అన్ని ఫొటోస్ని ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్తో ఉన్న ఫొటోస్ అన్నిటిని రీప్లేస్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్ ఫొటోస్ని ఈ విధంగా చేసుకోండి. ఇది పూర్తిగా నేను ఎఫెక్ట్స్ పెట్టిన ప్రాజెక్ట్ అండి. దీంట్లో మీకు ఎలాంటి చేంజెస్ అవసరం లేదు. ఓకే, కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను. ఫొటోస్ పెట్టుకుంటా అంటే స్కిప్ చేయట్లేదు. ఓకే రైట్, ఫొటోస్ అన్నీ పెట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్లే చేస్తే ఈ ఎఫెక్ట్స్ అన్నీ అవే వస్తాయి. చూడండి, జస్ట్ మీరు ప్లే చేస్తే చాలు మీ ఫోటోకి ఆ ఎఫెక్ట్లు అన్నీ అవ్వాలనే వస్తాయి. తర్వాత ఫస్ట్కి రండి. ఇక్కడికి వచ్చేసి లేయరు అండ్ మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి మిడిల్లోకి పెట్టి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫోటోని పైన క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కావాలంటే శాచురేషన్ పెంచుకోండి. అంటే మీ ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా అన్నిటికీ పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. ప్లే అవుతుంది. చాలామంది అడుగుతున్నారు కదా కైన్ మాస్టర్ కావాలని. ఫ్రెండ్స్, మీకు కైన్ మాస్టర్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది మీకు. ఒకసారి పిన్ లిస్ట్లో చూడండి, సరిపోతుంది. ఇదే అది, అదే ఇది. అర్థమైంది అనుకుంటున్నాను, ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. లైక్ సేవ్ వీడియో పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.